ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల మూత మోగుతోంది. వెంకటాపురం మండల పరిధిలోని కర్రీగుట్టపై బాంబులు అమర్చామని, అటువైపు ఆదివాసులు ఎవరు రావద్దంటూ కూడా ఇటీవలే మావోయిస్టుల నుంచి ఓ లేఖ విడుదలైంది. ఇక కర్రీగుట్టల్లో ఒక కీలక నేత నేతృత్వంలో భారీగా మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారనే సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు బచావ్ కర్రీగుట్టలు పేరుతో భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ వైపు నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు వరుసగా కాల్పులు జరుపుతూ మావోయిస్టులను వెంబడిస్తుండగా వారంతా వేగంగా కర్రీగుట్టల వైపు కదులుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన భద్రతా బలగాలు కర్రీగుట్టలను చుట్టుముట్టాయి. అయితే ఈ పరిణామంతో అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. చూసుకోకుండా అడిగేసిన దాటినాం కదా. వన్స్ మోర్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. వెంకటాపురం మండల పరిధిలోని కర్రేగుట్టపై బాంబులు అమర్చామని, అటువైపు ఆదివాసులు ఎవరు రావద్దంటూ కూడా ఇటీవలే మావోయిస్టుల నుంచి ఓ లేఖ విడుదలైంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. సంజన, ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యం అయితే కాల్పుల మూతతో దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. మొత్తము భారీ ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో భారీగా మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రతి ఎన్కౌంటర్లు కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. దీంతో మావోయిస్టులు కూడా ఒక అడుగు తగ్గి వారు శాంతి చర్చలకు, ఇటు కాల్పుల విరమణకు మేము కట్టుబడి ఉన్నాము, ప్రభుత్వం మాతో చర్చలు జరపాలని చెప్పేసి వారు అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా శాంతి చర్చలు కానీ కాల్పుల మనకి సుముఖంగా లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, 10 రోజుల క్రితం అయితే కర్రగుట్ట చుట్టూ కూడా బాంబులు అమర్చాము, ప్రజలు ఎవరు కూడా ఆదివాసులు ఈ కర్రగుట్ట దగ్గర రావద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో 3-4 ఇన్సిడెంట్ల ద్వారా కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమందికి గాయాలు తీవ్రంగా గాయాయి కాళ్ళు చేతులు కోల్పోవడం జరగడంతో మావోయిస్టులు కూడా మా సేఫ్ జోన్ గా అయితే మేము కర్రగుట్టల మీద ఉన్నాము, మా సేఫ్ జోన్ కోసం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి చుట్టూ బాంబులు పెట్టామని వాళ్ళు ఒక లెటర్ కూడా లేఖ కూడా విడుదల చేశారు. ములుగు పోలీసులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇదే విషయంలో నిఘా వర్గాలకు కూడా ఒక సమాచారం వచ్చింది. ఆ కర్రగుట్టలోకి ఎక్కువ లాంటి ఒక అగ్ర నాయకులు వచ్చినట్టుగా అయితే వాళ్ళకి వచ్చిన కొద్దిగా మీడియా మన బలగాలకైతే కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో ఆ మొత్తం కర్రగుట్టలు మనం చూసుకోవచ్చు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ప్రాంత సరిహద్దు, ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దులో 60 కిలోమీటర్లకు పైగా కర్రగుట్టలు విస్తరించి ఉంటాయి. ఈ కర్రగుట్టలకి మంచి స్థావరంగా ఇది మావోయిస్టులు ఏర్పరచుకొని వారికి సరైన ప్లేస్ గా చుట్టూ బాంబులు అమర్చి అయితే అక్కడ ఉన్నట్లయితే నిఘా వర్గాల సమాచారంతో నిన్న రాత్రి తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు 2000కు పైగా పోలీసులు అయితే కర్రగుట్టలు చూశారు. మనం ఎక్కడ చూసినా కానీ పోలీసులు బూట్ల చప్పుళ్లతో మాత్రం మొత్తము అటవీ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఒక పక్క ఎవరైతే బాంబు రెస్క్యూ టీం ఉంటారో వారు బాంబు డిస్పోజల్ టీం కూడా ముందు వెళ్తూ ఎక్కడికక్కడి బాంబుల్ని డిస్పోజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళి మావోయిస్టులు అయితే ఎక్కడైతే వారు సెంటర్ జోన్ లో ఉన్నారో ఆ ప్రాంతాన్ని కనుగొనే ప్రయత్నంలో భద్రతా దళాలు ఉన్నాయి. ఒక పక్క నిఘా వర్గాలు కూడా పూర్తి సమాచారం సేకరించాయి. ఒక భారీ ఎవరైతే అగ్ర నాయకులు ఉన్నారో ఇట్మా లాంటి అగ్ర నాయకులకు సంబంధించిన దళాలు కూడా కర్రగుట్టలోకి సేఫ్ జోన్ గా వారు వచ్చినట్టుగా అయితే చుట్టుపక్కల ఉన్న మన గుత్తికోయ గుడాల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నిఘా వర్గాల దగ్గర ఉంది. ఫస్ట్ సమాచారంతో అయితే కర్రగుట్టల్ని అటాక్ చేయాలని భద్రతా దళాలు డిసైడ్ అయిపోయాయి. మొత్తం అంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఒక పక్క ఏ క్షణాన ఏం జరుగుతుందని భయాందోళన అయితే ఉంది. పోలీసులు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిగా భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మావోయిస్టు అగ్ర నాయకులకు కూడా కొంత ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండబోతుంది అనేది మనకు సమాచారం అందుతుంది. మనం చూడొచ్చు, మావోయిస్టు అయితే ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందులలో ఉన్నారు. భారీ ఎన్కౌంటర్లతో మావోయిస్టు వారు ప్రాణాలు కోల్పోవడంతో ఇటు సగారు పేరుతో అయితే 2026 వరకు మావోయిస్టులు అయితే భారత్ అయితే కేంద్ర ప్రభుత్వం
పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే ఇది రెండు రాష్ట్రాల అంతర్గత సమస్యగా ఉన్నప్పుడు మావోయిస్టులే పైచేయిగా ఉండేది. అలాంటి కంచుకోటలో ఎప్పుడైతే కేంద్రం పగారు పేరుతో కేంద్రం డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అయిందో, ఒకప్పుడు కంచుకోట అయిన అబుజ్మన్ అడవులు కానీ, దండకారణ్యం అడవులు, నారాయణపూర్ అడవులు అన్ని కూడా ఈ రోజు భద్రతా దళాల అజమాయిషీకి వెళ్తే ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పోలీస్ బేస్ క్యాంపు నిర్వహిస్తున్నారు. దాంతో మావోయిస్టులకు రావాల్సిన సమాచారంతో పాటు నిత్య అవసరాలు కూడా ఇటు మందుగుండి సామర్థ్యం కూడా మావోయిస్టులకు రాలేకపోవడంతో ఇటు పోలీసులకు ఉన్న సాంకేతికత కానీ, ఇటు పోలీసులకు ఉన్న వెపన్స్ కూడా అధునాతమైన వెపన్స్, మావోయిస్టు కాలం చెల్లిన తుపాకులు, కంట్రీ మేడ్ తుపాకులు ఉండటంతో భారీగా అయితే మావోయిస్టు నుంచి ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ కర్రెగుట్టలో అయితే ఆపరేషన్ కర్రెగుట్టల్లో మాత్రం భారీ మొత్తంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంజన. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.